సార్ ఇప్పుడు చాలామంది ఏంటి అంటే ఈవెన్ ఫస్ట్ హ్యాండ్ కాకుండా సెకండ్ హ్యాండ్ హౌసెస్ కొనుక్కోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటివి మనం చేసినప్పుడు మెయిన్గా ఇంటీరియర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ప్రపంచంలో ఒక 23% ఆఫ్ ది ఇంటీరియర్స్ ఆర్ రెనోవేషన్ థింగ్స్ అనమాట. పర్టికులర్ యూకేలో ఎక్కువ ఉంటాయి, యూరోప్లో కూడా ఎక్కువ ఉంటాయి, బికాస్ దే ఆర్ ఆల్ వెరీ ఓల్డ్ బిల్డింగ్స్. అండ్ యూఎస్లో అయితే ఎవ్రీ 5-6 years వాళ్ళు కూడా మార్చుకుంటారు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా అలాగే మార్చుకుంటున్నారు. అయితే బేసిక్ తీసుకోవాల్సింది ఏంటంటే ఓల్డ్ హౌస్ కొనుక్కునే వాళ్ళు కానీ లేకపోతే ఓల్డ్ హౌస్ రెనోవేట్ చేసేవాళ్ళు కానీ ఫస్ట్ లీకేజ్ చూసుకోవాలమ్మా. వాటర్ లీకేజ్ ఇస్ ద మెయిన్ పెరీనియర్ ప్రాబ్లం. అది లీకేజ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకున్నాక ఎక్కడెక్కడ ఫంగస్ వచ్చింది, ఎక్కడ లీకేజ్ చూసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాక, ఇంతకుముందు ఎవరు అడిగినట్టుగా టర్మైట్ ట్రీట్మెంట్, తర్వాత ఈ లీకేజ్ ట్రీట్మెంట్ చేసుకున్నాక దాని ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు ఇంతకుముందు ఏంటంటే ఒకసారి ఫిక్స్ చేసేసినాక చాలా వరకు అట్లా వదిలేసేవారు. ఇప్పుడంతా రెడీమేడ్ ఫిక్సింగ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్క్రూ పెట్టి తీసేసుకునే అవకాశం కూడా ఉన్న ఐటమ్స్ వచ్చినాయి ఇంటీరియర్స్లో. ఇంతకుముందు లేదు అవి. సో ఇవన్నీ బేసిక్ ట్రీట్మెంట్ అనేది మాత్రం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. సీపేజ్, లీకేజ్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. సిమిలర్గా ఎక్కడన్నా క్రాక్స్ ఉన్నాయా, వాల్స్లో క్రాక్స్ ఉన్నాయా అవి రీఫిల్ చేసుకోవటం, అండ్ ఈ టర్మైట్ ప్రూఫ్ చేసుకోవడం, దాని తర్వాత ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ ది జాగ్రత్తలు. ఇవి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని నా ఒపీనియన్. ఓకే, నైస్, వెరీ వెల్ సెడ్. అండ్ బికాస్ చాలామంది వీటిలో ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ సజెషన్ అండ్ హెల్ప్ ఫర్ దెమ్. అండ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు చాలామంది ఈవెన్ లైట్స్ మీద వాళ్ళు పెట్టే లైటింగ్ ఎలా ఉండాలి, దాంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి. సో మీరు తెచ్చే కొత్త కొత్త డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? లైటింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అమ్మా. దీంట్లో ఏంటంటే డౌన్ లైట్స్ ఉంటాయి, డెకరేటివ్ లైట్స్ ఉంటాయి, అవుట్డోర్ లైట్స్ ఉంటాయి, ఇండోర్లో మళ్ళీ డెకరేటివ్ షాండ్లియర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ని వెరైటీస్ ఉంటాయి లైటింగ్లో. సో డౌన్ లైట్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది తెలియక నంబర్ ఆఫ్ లైట్స్ ఎక్కువ పెట్టేస్తారు. లైట్ని కొలమానం ఏంటంటే లక్స్ అంటారు. లక్స్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది. లక్స్ అనేది ఇప్పుడు మీ లైటింగ్ ఇక్కడ ఉంది, ఈ లైటింగ్లో లక్స్ లెవెల్ ఏంటి స్టూడియోలో మీరు చూసినట్టయితే సిమిలర్గా అక్కడ ఒక లక్స్ లెవెల్కి లక్సోమీటర్ అని ఉంటుంది, దాంతో కొలుస్తారు. అది ఇంటీరియర్ డిజైనర్స్ కెన్ గివ్ యూ వెరీ ఎఫిషియెంట్లీ. ఒక రూమ్కి కావాల్సింది ఎన్ని లైట్లు కావాలి, ఎక్కడ పెట్టాలి, ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మధ్యలో సీలింగ్ ఫ్యాన్ వచ్చింది, ఇప్పుడు మా మేడం ఇంతకుముందు అడిగినట్టుగా 2 సీలింగ్ ఫ్యాన్లు పెడుతున్నారు. సో వాళ్ళ లైట్స్ ఎట్ట పెట్టాలి, రైట్ సైడ్ ఎంత, లెఫ్ట్ సైడ్ ఎంత, అండ్ ఈస్ట్ వెస్ట్ సైడ్ ఎంత ఇటు పెట్టుకుంటే దాని ప్రకారం మళ్ళీ ఈవెన్గా ఫ్లో అవ్వాలి లైట్. సో దాంతో రెటీనా స్ట్రెయిన్ కాదు. రెటీనా స్ట్రెయిన్ అయింది అనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఏ గ్లాసెస్. సో దాంతోనే లైట్ ఈజ్ లైఫ్. అండ్ ఇంత ముందులా కాకుండా ఓన్లీ డే లైట్లోనే వర్క్ చేసే రోజులు ఇప్పుడు కాదు. అండ్ మనకి మంచి వెంటిలేషన్ ఉన్న హౌసెస్ కూడా తక్కువ ఉన్నాయి. న్యాచురల్ వెంటిలేషన్ రాదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ ది డే మనం లైట్ వాడతాం. కాబట్టి లైటింగ్లో ఎఫిషియెంట్గా సరిగ్గా పెట్టుకోవటం. యాజ్ ఐ టోల్డ్ యూ, డౌన్ లైట్స్ ఉన్నాయి, వాక్వే ఉన్నాయి, డ్రైవే ఉన్నాయి, పూల్ లైట్స్ ఉన్నాయి, అండ్ గార్డెన్ లైట్స్ ఉన్నాయి, అండ్ అవుట్డోర్ లైటింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము జాగ్వార్ లైటింగ్లో ఇక్కడ మన వర్టికల్ మీకు కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఎక్కడ మీ దుర్గం చెరువు దగ్గర. ఆ కేబుల్ బ్రిడ్జ్కి లైటింగ్ అంతా మేము ఏర్పాటు చేసాం. సిమిలర్గా సెక్రటేరియట్ ఎదురుగా మన తెలంగాణ మ్యాట్రిమ్ అని ఒక దీపం లాగా ఉంటుంది, దాంట్లో కింద షాండ్లియర్స్ అని మేము అరేంజ్ చేసాం. సిమిలర్గా మీరు ఇక్కడ చూసినట్టయితే సాయిబాబా టెంపుల్ ఉంది మన పంజగుట్టలో, ఆ టెంపుల్లో కూడా మేము లైటింగ్ ఇచ్చాం. దానికి ఒక టెక్నికాలిటీ ఉంది, మా దగ్గర లైటింగ్ స్పెషలిస్ట్ ఉన్నారు. దే విల్ అడ్వైస్. ఇఫ్ ఎవరైనా కస్టమర్స్ కావాలనుకుంటే మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేకపోతే మాకు ఇక్కడ ఓరియంటేషన్ సెంటర్ ఉంది, లైటింగ్ స్పెషలిస్ట్ ఉంటారు. అట్లాగే ఎలక్ట్రీషియన్స్లో కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంతకుముందు ఓన్లీ వైరింగ్ అని కాకుండా ఇప్పుడు కాంట్రాక్టర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా దే నో వెరీ వెల్. అండ్ లైటింగ్కి దట్ ఈస్ అ సపరేట్ సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇల్లు ఎంత మంచి వెలుగుంటే అంత ఎఫిషియన్సీ ఇంట్లో హౌస్ వైఫ్ కానీ అందరికీ కానీ చాలా సౌఖ్యంగా ఉంటుంది. ట్రూ ట్రూ. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మెయిన్ లైటింగ్ ఉందా లేదా, లైటింగ్ వస్తుందా లేదా, ప్రతి రూమ్లో నుంచి రావాలి, మనం డోర్ తీసిన వెంటనే రావాలి, అది చాలా ఇప్పుడు కామన్ అయిపోయింది. సో యా, వెరీ ట్రూ. అంటే సెన్సార్స్, బాడీ సెన్సార్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. బాత్రూంలో యూ నీ నాట్ గో అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆర్ సంథింగ్, మీరు ఎంటర్ అవ్వగానే ఆన్ అయ్యే ఉన్నాయి. అట్లాగే కామన్ ఏరియాస్లో, కమర్షియల్ ఏరియాస్లో
బేసిక్ లైటింగ్ ఉంటుందమ్మా. ఓన్లీ పీపుల్ వాక్ చేస్తుంటే ఒక సెన్సార్ తోటి లైట్లు అన్ని వెలుగుతాయి. సో అవన్నీ కూడా దాంతో పవర్ సేవింగ్ ఉంది. అండ్ లైట్స్ కూడా చాలా అంటే అగైన్ లైట్ ఈజ్ లైఫ్. మేము అనేది లైట్ ఈజ్ లైఫ్ అంటాము. సో వితౌట్ లైట్ దెర్ ఇస్ నో లైఫ్. అవును సార్. సో మన నెక్స్ట్ కాలర్ వచ్చారు, చూద్దాం. హలో.